ఇక ఆంధ్ర తెలంగాణలో గత 2-3 నెలలుగా ఎలక్షన్ ఫీవర్ నడిచింది. ఇక ఎలక్షన్స్ అనగానే సినిమా మేకర్స్ అంతా గప్చిప్ అయ్యారు. ఎందుకంటే ఎలక్షన్ సమయంలో సినిమాలు విడుదల చేస్తే ఎన్నికల హీట్లో ఆడవేమో అని. అందుకనేమో ఏ ఒక్కరూ సినిమాలు విడుదల చేసేందుకు ముందుకు రాలేదు. ఇక వేసవి సెలవులన్నీ కరిగిపోయాయి. ఇక చూస్తూ ఉండంగానే వేసవి ఫినిష్ అయిపోయింది. ఎన్నికలు కూడా ముగిశాయి. ఇక ఇప్పుడు ఒక్కొక్కరిగా సినిమాలు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. అందులో మే 31 శుక్రవారం నాడు చాలా సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. అందులో కాజల్ సత్యభామ, సుధీర్ బాబు హరోం హర వాయిదా పడి జూన్ 7కి వెళ్ళగా, మే 31న విశ్వక్సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి, కార్తికేయ బజయ్ వాయువేగం, ఆనంద్ దేవరకొండ గంగం గణేష చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఇక ఈ 3 సినిమాల్లో అంతో ఇంతో క్రేజ్ ఉన్న హీరో విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరిని. ఇక రీసెంట్ గా గామీతో సక్సెస్ చూసిన విశ్వక్సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరితోనూ హిట్ కొట్టాలనే కసితో కనబడుతున్నాడు విశ్వక్సేన్. ఇక ఈ చిత్రం ట్రైలర్, ప్రమోషన్లు, ఈవెంట్లు అన్నీ గ్యాంగ్ ఆఫ్ గోదావరిపై అంచనాలు పెంచుతున్నాయి. ఇక కార్తికేయ సరైన సక్సెస్ లేక వరుసగా నిరాశపరిచే సినిమాలతో ప్రేక్షకులని డిసప్పాయింట్ చేశాడు. ఇక ఇప్పుడు బజయ్ వాయువేగంతో దూసుకొస్తున్న ఆ చిత్రంపై ఎందుకో బజ్ క్రియేట్ అవ్వట్లేదు. ఇక బేబీ లాంటి హిట్ తర్వాత ఆడియన్స్ ముందుకు వస్తున్న ఆనంద్ దేవరకొండపై చిన్న హీరో అనే ముద్ర ఉంది. ఇక ఆనంద్ దేవరకొండ గమ్ గమ్ గణేషపై ఎలాంటి హైప్ లేదు. ఇక బేబీ సక్సెస్ గమ్ గమ్ గణేషకి ఏమాత్రం హెల్ప్ అయ్యేలా కనపడడం లేదు. ఇక ఇప్పుడు అందరి చూపు గ్యాంగ్ ఆఫ్ గోదావరి పైనే ఉంది. మరి ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టడం ఖాయం. సో ఈ 3 సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ సాధించే అవకాశాలు కనబడుతున్నాయని మీకు తెలిస్తే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.